రాజ్యాంగ సవరణ విధానాన్ని భారత్ ఏ దేశం నుండి గ్రహించింది? జర్మనీ, రష్యా, యుఎస్ఎస్ఏ, దక్షిణాఫ్రికా, అమెరికా. సమాధానము దక్షిణాఫ్రికా. రాజ్యాంగంలోని ఏ భాగంలో రాజ్యాంగ సవరణను పొందుపర్చారు? 12 భాగం, 22 భాగం, XX భాగం, 19 భాగం. సమాధానము XX భాగం. రాజ్యాంగంలోని ఏ ప్రకరణ రాజ్యాంగ సవరణ పద్ధతిని పేర్కొంటుంది? 369, 268, 368, 386. సమాధానము 368. భారత రాజ్యాంగాన్ని ఎన్ని పద్ధతుల్లో సవరించవచ్చు? 2 పద్ధతుల్లో, 3 పద్ధతుల్లో, 4 పద్ధతుల్లో, 1 పద్ధతిలో. సమాధానము 3 పద్ధతుల్లో. 368 ప్రకరణను ఇప్పటివరకు ఎన్నిసార్లు సవరించారు? 2 పర్యాయాలు, 3 పర్యాయాలు, 1 పర్యాయం. ఏదీ కాదు. సమాధానము 2 పర్యాయాలు. కింది వాటిలో వేటిని రాజ్యాంగ సవరణలుగా పేర్కొన్నారు? నూతన రాష్ట్రాల ఏర్పాటు, ప్రాథమిక హక్కుల సవరణ, రాష్ట్రపతి ఎన్నిక సవరణ, రాజ్యాంగ సవరణ పద్ధతి. సమాధానము రాజ్యాంగ సవరణ పద్ధతి. భారత రాజ్యాంగాన్ని దృఢ రాజ్యాంగమని ఎందుకంటారు? మన చట్టాలు కఠినంగా ఉండటం వల్ల, సవరించడానికి చాలా సులభంగా ఉండటం వల్ల, 2/3 వంతు మెజారిటీతో సవరణ వల్ల. పైవన్నీ. సమాధానము 2/3 వంతు మెజారిటీతో సవరణ వల్ల. రాజ్యాంగ సవరణ బిల్లు విషయంలో ఎవరి పాత్ర నామమాత్రం? రాజ్యసభ, రాష్ట్ర శాసనసభలు, రాష్ట్రపతి. పైవేవి కావు. సమాధానము రాష్ట్రపతి. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా రాష్ట్రపతి రాజ్యాంగ సవరణ బిల్లును తప్పనిసరిగా ఆమోదం తెలపాలి అనే నియమాన్ని చేర్చారు? 42వ రాజ్యాంగ సవరణ చట్టం, 44వ రాజ్యాంగ సవరణ చట్టం, 24వ రాజ్యాంగ సవరణ చట్టం, 22వ రాజ్యాంగ సవరణ చట్టం. సమాధానము 24వ రాజ్యాంగ సవరణ చట్టం. పార్లమెంట్ ఉభయ సభల మధ్య రాజ్యాంగ సవరణ బిల్లు విషయంలో వివాదం తలెత్తితే ప్రత్యామ్నాయం? సంయుక్త సమావేశం, రాష్ట్రపతి జోక్యం, లోక్సభ ప్రత్యేక సమావేశం. పైవేవి కావు. సమాధానము పైవేవి కావు. రాజ్యాంగంలోని మొదటి సవరణ క్రింది వానిలో దేనికి మార్పు తెచ్చింది? ఆదేశిక సూత్రాలకు, ప్రాథమిక హక్కులకు, జీతభత్యాలకు, ఎన్నికలకు. సమాధానము ప్రాథమిక హక్కులకు. మొదటి రాజ్యాంగ సవరణ ఏ సంవత్సరంలో తెచ్చారు? 1950, 1951, 1952, 1953. సమాధానము 1951. ఇప్పటి వరకు ఏ సవరణ ద్వారా ఎక్కువ అంశాలు సవరించబడ్డాయి? 42వ సవరణ, 43వ సవరణ, 44వ సవరణ, 45వ సవరణ. సమాధానము 42వ సవరణ. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రభుత్వం 6 నుండి 14 సంవత్సరాల పిల్లలందరికీ నిర్బంధోచిత విద్యనందించారు? 85, 96, 86, 98. సమాధానము 86. ఎస్సీ సెయింట్లకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు ఏ రాజ్యాంగ సవరణ ద్వారా కల్పించారు? 84, 94, 85, 95. సమాధానము 85. జాతీయ న్యాయ నియామకాల కమిషన్ ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ఏర్పరిచారు? 108, 115, 99, 100.
సమాధానము 99. ఎస్సీ సెయింట్లకు 2020 వరకు రిజర్వేషన్లను ఏ రాజ్యాంగ సవరణ ద్వారా పొడిగించారు? 85, 95, 105, 115. సమాధానము 95. పార్టీ ఫిరాయించిన సభ్యులు 2 సంవత్సరాల వరకు ఎలాంటి పదవులు చేపట్టరాదు అని పేర్కొన్న సవరణ ఏది? 90, 92, 91, 93. సమాధానము 91. 2015 ఏప్రిల్ వరకు పార్లమెంట్ ఎన్ని సవరణ చట్టాలను ఆమోదించారు? 122, 115, 99, 109. సమాధానము 99. ఎన్నో సవరణల ద్వారా భారత రాజ్యాంగానికి 10వ షెడ్యూల్ను కలపడం జరిగింది? 32వ సవరణ, 42వ సవరణ, 35వ సవరణ, 52వ సవరణ. సమాధానము 52వ సవరణ. ఈ క్రింది ఏ బిల్లును ప్రత్యేక మెజారిటీతో ఆమోదించాలి? ద్రవ్య బిల్లు, రాజ్యాంగ సవరణ బిల్లు, ఆర్థిక బిల్లు, పైవన్నీయు. సమాధానము రాజ్యాంగ సవరణ బిల్లు. ఆస్తి హక్కుకు సంబంధించిన రాజ్యాంగ సవరణ ఏది? 1వ సవరణ, 44వ సవరణ, 4వ సవరణ, పైవన్నీ. సమాధానము పైవన్నీ. 21వ రాజ్యాంగ సవరణ ప్రాముఖ్యత ఏమిటి? హైకోర్టు న్యాయమూర్తుల పదవి విరమణ వయస్సు పెంపు, ఎన్నికల ట్రిబ్యునల్ రద్దు, 15వ అధికార భాషగా హిందీ భాషకు గుర్తింపు, గోవాకు కేంద్రపాలిత ప్రాంతం హోదా. సమాధానము 15వ అధికార భాషగా హిందీ భాషకు గుర్తింపు. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలోని ఏ భాగాన్నైనా సవరించే హక్కు పార్లమెంటుకు ఏర్పడింది? 20, 22, 23, 24. సమాధానము 24. ఏవ రాజ్యాంగ సవరణ ద్వారా తెలంగాణ ప్రాంతం వారికి కొన్ని ప్రత్యేక సదుపాయాలు కల్పించారు? 34, 33, 32, 30. సమాధానము 32. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా సిక్కింను రాష్ట్రంగా ఏర్పాటు చేశారు? 35, 36, 47, 48. సమాధానము 36. మినీ రాజ్యాంగంగా ఏ రాజ్యాంగ సవరణని అభివర్ణిస్తారు? 44, 34, 40, 42. సమాధానము 42. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుండి తొలగించారు? 41, 44, 46, 54. సమాధానము 44. ఓటింగ్ వయస్సును 21 నుండి 18 సంవత్సరాలకు తగ్గించిన రాజ్యాంగ సవరణ చట్టం ఏది? 42, 44, 56, 61. సమాధానము 61. పంచాయతీ రాజ్ సంస్థలను ఏ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో చేర్చారు? 71, 72, 73, 74. సమాధానము 73. ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా నగర పాలక సంస్థలను రాజ్యాంగంలో చేర్చారు? 74, 72, 73, 70. సమాధానము 74. 91 రాజ్యాంగ సవరణ చట్టం దేనికి సంబంధించింది? ఎస్సీ సెయింట్ల రిజర్వేషన్లు పొడిగింపు, కేంద్ర రాష్ట్రాల మధ్య జలాల పంపకం, రిజర్వేషన్లు రద్దు చేయుట, కేంద్ర మంత్రి మండలి సంఖ్య లోక్సభ సభ్యులలో 15% మించకుండా చూడటం. సమాధానము కేంద్ర మంత్రి మండలి సంఖ్య లోక్సభ సభ్యులలో 15% మించకుండా చూడటం.
భూ సంస్కరణలకు సంబంధించిన నియమ నిబంధనలను ఏ షెడ్యూల్లో చేర్చారు? 1వ షెడ్యూల్, 7వ షెడ్యూల్, 9వ షెడ్యూల్, 10వ షెడ్యూల్. సమాధానము 9వ షెడ్యూల్. ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాష్ట్రాల పునర్విభజన చట్టం చేశారు? 7వ రాజ్యాంగ సవరణ చట్టం, 2వ రాజ్యాంగ సవరణ చట్టం, 4వ రాజ్యాంగ సవరణ చట్టం, 5వ రాజ్యాంగ సవరణ చట్టం. సమాధానము 7వ రాజ్యాంగ సవరణ చట్టం. ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా పార్లమెంట్కు రాజ్యాంగాన్ని సవరించగల సంపూర్ణ అధికారం లభించింది? 43, 44, 21, 24. సమాధానము 24. లోక్సభ కాలపరిమితిని 6 సంవత్సరాల నుండి 5 సంవత్సరములకు తగ్గించిన రాజ్యాంగ సవరణ ఏది? 44వ రాజ్యాంగ సవరణ, 45వ రాజ్యాంగ సవరణ, 43వ రాజ్యాంగ సవరణ, 46వ రాజ్యాంగ సవరణ. సమాధానము 44వ రాజ్యాంగ సవరణ.